హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్ల గురించి అయితే మళ్ళీ ఒక మంచి గుడ్ న్యూస్తో వచ్చిన. రేపటి నుంచి ఇందిరమ్మ ఇండ్లు లాటరీ తీస్తున్నారు. ఎవరి అదృష్టం ఎట్లుందో సాయిరామ్, నిజంగా ఎట్లా రాస్తామో ఎట్లా పోతామో అన్నట్టుంది. ఒక ఎగ్జామ్ రాస్తాం చూడుర్రి, ఒక ఫైనల్ ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతామా లేదా అన్న సిచ్యువేషన్ ఎట్లుంటుందో ఇప్పుడు కూడా గదే సిచ్యువేషన్లో ఉన్నాము. రేపైతే లాటరీ తీస్తారంట. చూడాలి మన అదృష్టం ఎట్లా పరీక్షించుకోవాలనో. ఇక ఎక్కడెక్కడ ఇస్తున్నారు, ఎట్లెట్లు ఇస్తున్నారు అనేది మొత్తం వివరాలు చెప్తా. ఇక ఫస్ట్ అయితే రోజుకు 4 ఏరియాలు ఇస్తారంట. మొత్తం 28 నుంచి 31 వరకు 4 ఏరియాలు ఇస్తారు. అయితే దీన్ని యూట్యూబ్లో లైవ్ వీడియో అప్డేట్ చేస్తారన్నట్టు. యూట్యూబ్లో లైవ్ వీడియో అప్డేట్ చేస్తారు. మనకు ప్రతి ఒక్క అప్డేటు ఇన్ఫర్మేషన్ ఎవరి పేరు వస్తుంది ఎట్లా అనేది మొత్తం చూసుకోవచ్చు. అట్లనే మళ్ళీ అంటే లాటరీ తీసినాక రాని వాళ్ళు అంటే అప్రూవల్ వచ్చి రాని వాళ్ళు డిసప్పాయింట్ కావద్దు, మీ అమౌంట్ మీకు రిటర్న్ కొడతాం, మళ్ళీ మీరు అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఉంది అని అయితే మన గౌతమ్ సార్ చెప్పుకొచ్చిండు. అట్లనే అనర్హులకు కూడా, అనర్హులు అంటే ఎవరికైతే ఇండ్లు ఉన్నాయనో లేకపోతే జాగాలు ఉన్నాయనో లేకపోతే భూములు ఉన్నాయనో ఇక వాళ్ళకు కూడా అనర్హులు కూడా ఫీల్ కావద్దు, మీకు కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తాము. అదేంటంటే ఎల్ఐజీ లెక్కల ఇండ్లు కట్టిస్తారంట. ఎల్ఐజీ అంటే అవి కొంచెం కాస్ట్లీ ఇండ్లే అనుకుంటా. ఆ ప్రకారం ఇండ్లు కట్టిస్తారంట. ఒక గవ్వి తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే మేబీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 50-60 లక్షలు ₹1,00,00,000 పెట్టే ఇండ్లు అందులో జస్ట్ 30 లక్షలు 40 లక్షలు 20 లక్షలు అట్లా ఏమన్నా పెడుతుండొచ్చు అని నేను అనుకుంటున్నా సొంతగా. ఎందుకంటే ఎల్ఐజీ అనేది కొత్త కాన్సెప్ట్, మరి అది ఏందో మనం మొత్తం అప్డేట్ తెలియదు. మీకు ఇట్లా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే రాయిర్రి. ఇక నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ కూడా ఇవ్వండి. ఇక మీరు ఇచ్చే సపోర్ట్ ఆధారనే నాకు మళ్ళీ వీడియోలు ఇంకా మంచి చేయడానికైతే ఒక మంచి ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది అన్నట్టు. ఇక 28 రోజున అంటే రేపు పండుగ రోజు మొదట గాజుల రామారంలో లాటరీ తీస్తారంట. గండి మైసమ్మ ఫంక్షన్ హాల్లో తీస్తారంట. అయితే అక్కడికి రానికి ఎవ్వరికి మనకు అలో లేదు, ఎందుకంటే కొన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలు అవి ఇవి ఉంటాయి కాబట్టి ఎక్కడోళ్ళు అక్కడ లైవ్లలో చూసుకోవచ్చు అనేది చెప్పినారు. కాకపోతే గాజుల రామారము గండి మైసమ్మ ఫంక్షన్ హాల్లో రేపైతే తీస్తారన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి కంటోనెట్ లాటరీ బోయినపల్లి మల్లారెడ్డి గార్డెన్లో తీస్తున్నారంట. ఇంకొకటి వచ్చేసి రాజేంద్ర నగర్ మైలార్దేవులపల్లి లక్ష్మీగూడ పొదుపు సంఘం హాల్లో తీస్తున్నారంట. ఇంకొకటి వచ్చేసి నాంపల్లిలో తీస్తున్న లాటరీ రెడ్ హిల్స్లోని వెట్స్ గార్డెన్లో తీస్తున్నారంట. ఇక మొత్తం ఇవి 4 ఏరియాలు అన్నట్టు. గాజుల రామారము, బోయినపల్లి, రాజేంద్రనగర్ అదే మైలార్దేవులపల్లి, ఇంకొకటి నాంపల్లి రెడ్ హిల్స్లోని ఇంకొక లాటరీ. మొత్తం 4 ఏరియాలు చూసుకోర్రి. మళ్ళొకసారి చెప్తున్నా, గాజుల రామారము, బోయినపల్లి, మైలార్దేవుపల్లి, రెడ్ హిల్స్. రేపు ఈ 4 ఏరియాలలోకైతే లాటరీ తీస్తున్నారు. అట్లనే 29న లాటరీలు తీస్తున్నారు. 29న అంటే ఎల్లుండి అంటే శనివారం రోజున ఖైరతాబాద్ లాటరీ బంజారా భవన్లో తీస్తున్నారంట. నెక్స్ట్ కుక్కడపల్లి లాటరీ కేబిహెచ్పి కమ్యూనిటీ హాల్లో తీస్తున్నారంట. అంబర్పేట్ లాటరీ మహారాణి ప్రతాప్ ఫంక్షన్ హాల్లో తీస్తున్నారంట. బహదూర్పూర్ లాటరీ SDR పెరల్ ప్యాలెస్ నిర్వహణలో తీస్తున్నారంట. ఇక ఇవి కూడా చూసుకోరు, ఒకసారి మళ్ళీ చెప్తా. 29th ఖైరతాబాదు, కుక్కట్పల్లి, అంబర్పేటు, బహదూర్పూర. అయితే ఎక్కడెక్కడ తీస్తున్నారో అవి కూడా ఎందుకు చెప్తున్నావు అని అంటే అక్కడికి వెళ్ళడానికి మనకు రైట్స్ లేవు, కానీ ఈ ఏరియాలో తీస్తున్నారు, మన లాటరీ ఇప్పుడు ఈ ఏరియాలో తీస్తున్నారు, ఈ ఏరియాలో నడుస్తుంది అని అయితే ఒక అవకాశం మనకు ఉంటుంది కదా, దానికోసం అయితే చెప్తున్నా అన్నట్టు. ఇక మీకైతే అర్థమైంది అనుకుంటా. 28th 29th అయితే 2 క్లియర్గా అప్డేట్స్ ఇచ్చిన మీకు. అట్లనే 30 రోజున ఎక్కడ తీస్తున్నారంటే 30 రోజున రాయదుర్గం లాటరీ గచ్చిబౌలి నిర్మిత కేంద్రం ప్రాంగణంలో రాయదుర్గము లాటరీ గచ్చిబౌలిలోని నిర్మిత కేంద్రం ప్రాంగణంలో తీస్తున్నారు. అట్లనే మలక్పేట్ లాటరీ చంపాపేట్లోని సౌదీప్ ఫంక్షన్ హాల్లో తీస్తున్నారు. అట్లనే ఇబ్రహీంపట్నం లాటరీ బండ్లగూడ రాజీవ్ సగృహ కమ్యూనిటీ హాల్లో తీస్తున్నారు.
ఇంకొకటి మేడ్చల్ లాటరీని పోచారం స్వగృహ కమ్యూనిటీ హాల్లో తీస్తున్నారు. ఇదన్నట్టు మళ్ళొకసారి చెప్పాలన్నా, ఇవి 30 తారీఖున తీసేటి ఏమేమిటి అంటే రాయదుర్గము, చెంపాపేట, అదే మలక్పేటలోని చెంపాపేట, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ, మేడ్చల్ లాటరీ, పోచారం. ఇవి 4 ఏరియాలలో తీస్తున్నారు అన్నట్టు. 30 తారీఖు రోజున తీసే 4 ఏరియాలలో ఇవి తీస్తున్నారు. 30 తారీఖు రోజు 4 ఏరియాలలో. అట్లనే 31న ఇక ఏ ఏరియాలో తీస్తున్నారో అది మాత్రమే చెప్తా. లెంత్ కూడా ఎక్కువైనా మీరు కూడా ఎక్కువసేపు చూడరు కాబట్టి మల్కాజ్గిరి, సనత్ నగరు, అట్లనే మహేశ్వర, కరుకల్, ఇది కల్వకల్, మహేశ్వరము, కరువకాల్ నేను ఎట్లనో రాసిన ఏమో. ఆ ఏరియానైతే అయితే కరువకాలే ఉంది. మరి ఆ ఏరియా ఉందా లేదా అనేది మీకు గెలవాలి. కర్వాన్ అంట, సారీ కర్వాన్, మనం రాతలంత వీకు. కర్వాన్ 31 రోజున మల్కాజ్గిరి, సనత్ నగరు, మహేశ్వరనే కదా, మహేశ్వరం, కర్వాన్. అర్థమైందా? మళ్ళొక్కసారి మొత్తం రిపీట్ చేసుకురావన్నా, లెంత్ ఎక్కువ అవుతుందని ఆలోచిస్తుర్రా? ఒక్కసారి చెప్పేస్తేనే. రేపైతే గాజుల రామారం రెడీగుండుర్రి, అట్లనే నెక్స్ట్ వచ్చేసి బోయినపల్లి రెడీగుండుర్రి, మైలర్దేవ్పల్లి రెడీగుండుర్రి, అట్లనే నా లక్ష్మీగూడ పొదుపు సంఘం, నాంపల్లి, రెడ్ హిల్స్ రోజులు రెడీగుండుర్రి. ఇది అన్నట్టు రేపటికి ముచ్చట. 29th ముచ్చటనేమో బంజారా భవన్, ఖైరతాబాద్ లాటరీ బంజారా భవన్, కుక్కట్పల్లి లాటరీ కేబీహెచ్బి, అంబర్పేట్ లాటరీ మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాలు, బహదూర్పూర్ లాటరీ ఇదేంటిది ఎస్డిఆర్ ఫెరల్ ఫంక్షన్ హాల్ అన్నట్టు నిర్వహణ. ఇంకొకటి 30ది రాయదుర్గం లాటరీ గచ్చిబౌలి నిర్వహణ కేంద్రము. తర్వాత మలక్పేట్ లాటరీ చెంపాపేటలోని సౌదీ ఫంక్షన్ హాలు, ఇబ్రహీంపేట్ లాటరీ బండ్లగూడ, తర్వాత మేడ్చల్ లాటరీ పోచారము. ఇక 31న మాత్రము మల్కాజ్గిరి, సనత్ నగరు, మహేశ్వరము, కర్వకాల్ అన్నట్టు. కర్వాన్ ఇది అన్నట్టు ముచ్చట. ఇక మంచిగా నిద్ర ఊర్రి. పొద్దున ఎన్ని గంటలకు తీస్తారు లాటరీ? 11కి లాటరీ స్టార్ట్ చేస్తారంట. లైవ్ అప్డేట్స్ కూడా 11 నుంచి స్టార్ట్ అవుతాయి. హ్యాపీగా రాఖీలు కట్టించుకోర్రి. మంచిగా అంత పండగ పూర్తి చేసుకొని ఇంకా 11 నుంచి లైవ్ అప్డేట్స్ చూస్తూ ఉండుర్రి. మీకు ఒకవేళ డ్యూటీలున్నా, మీరు బిజీగా ఉండి చూడలేకపోయినా, మీకోసం నేనున్న, ఈ సిస్టర్ ఉంది, నేను చూసి క్లియర్గా అప్డేట్స్ ఇస్తా. మొన్ననైతే మాకు తెలిసిన వాళ్ళు ఒక అప్డేట్ ఇచ్చి దానివల్ల 27th అంటే ఈరోజు అనుకున్నాము, అది V6లో కూడా చూసినాము, సేమ్ 26th అనే ఇచ్చిర్రు. కాబట్టి మేము అలా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడైతే క్లియర్ అప్డేట్ రేపు ఏ డేట్? 28. రేపు 28 నుంచి 31 వరకు ఈ లాటరీలు మొత్తం క్లియర్ అప్డేట్ అయితే మీకు ఇచ్చిరాని నేను అనుకుంటున్నా. ఇక దీని మీద మీ ఒపీనియన్ ఏంది, మరి ఏమనుకుంటుర్రు, ఎంతవరకు మీకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తుర్రు, రానోళ్ళ సంగతి ఏంది, రాని వాళ్ళకు కూడా కొత్త ఇండ్లు అంటే వేరే LIG ఇండ్లు అనేటివి నిర్మిస్తారంట. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంది? ఇక కొందరు ఏమంటున్నారంటే ఇండ్లు ఇస్తారు సరే, ఎవరైతే అర్హులకు ఇండ్లు ఇస్తారో అర్హులే కాకపోతే వాళ్ళకు లాటరీలో రాదు కదా, వాళ్ళు డిసప్పాయింట్ కావద్దు, మళ్ళీ అప్లై చేసుకోమంటున్నారు కదా. అదేదో 10,000 మీ దగ్గరనే పెట్టుకోండి, మీ దగ్గరనే పెట్టి మళ్ళీ అప్లై అంటే ఇండ్లు ఇచ్చినప్పుడు ఎవరైతే మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తే మంచిగా ఉంటుంది కదా అని అయితే చాలా మందికి డౌట్ ఉన్నాయి. నిజమే, నాకు కూడా గదే అనిపిస్తుంది. అరే మళ్ళీ 10,000 మాకిచ్చి ఆ 10,000 మళ్ళీ మనకు ఖర్చు అయిపోయి ఆ 10,000 మళ్ళీ మనం పెట్టి తీయాలన్నప్పుడు కష్టమవుతుంది. అదేదో వాళ్ళ దగ్గరనే ఉండి అర్హులు కదా, వీళ్ళకు సెకండ్ విడతలు కూడా వీళ్ళకి ఇల్లు ఇచ్చేస్తే మంచిగా ఉంటుంది అని ఆలోచిస్తే తొందరగా ఆలోచిస్తారు. వాళ్ళ దగ్గర పైసలు ఉంటే కొంచెం భయంలో కూడా ఆలోచిస్తారు కదా అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. కరెక్టే, ఈ ఆలోచన వాళ్ళకు కూడా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఎంతమంది ఇట్లా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయర్రి. అట్లాగే ఇప్పుడు చెప్పిన ఏరియాలల్లో మీది ఏ ఏరియా
అది కూడా కామెంట్ చేయరు. మీది ఏ నియోజకవర్గం కిందికి వస్తుంది, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ఖచ్చితంగా రాయండి. రేపైతే మనకు ఏరియాలను బట్టి ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఇల్లు సొంత ఇల్లు కావాలి అని ప్రతి ఒక్కరి సొంత కళ్ళు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నెరవేరాలని అయితే నేను కూడా కోరుకుంటున్నా. కానీ అందరికీ అనుకున్నంత రాదు కదా, ఎందుకంటే లాటరీలు 7,000 ఉన్నాయి. ఇండ్లేమో అప్లై చేసిన వాళ్ళేమో 60 చిల్లర ఉన్నారు, అక్కడ వచ్చిన ఏమో 40 చిల్లర అర్హులు వచ్చిర్రు, ఇండ్లేమో 7,000 ఉన్నాయి. ఎట్లా మరి? సరే చూద్దాం. మీరైతే ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి ఇంతసేపు చెప్పిన దానికి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా, హైప్ చేయండి వీడియోని. బాయ్.